పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మాన్ని స్థాపించటానికి భగవంతుడు అన్ని యుగాలలోనూ భూమి మీద అవతార పురుషునిగా జన్మిస్తాడు. శ్రీకృష్ణ పరమాత్ముని అవతారాలు లెక్కలేనన్ని. వాటిని ఎవ్వరూ లెక్కింపలేరు. ముఖ్యమైన దశావతారాలైన మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ, శ్రీకృష్ణ, బుద్ధ, కల్కి అవతారాలను ముఖ్యంగా మనం ప్రస్తావించుకుంటాం. అవతారాలకు అంతమన్నది లేదు సుమా. ఓరి కంస, నీ దుర్మార్గాలు మితిమీరిపోయాయి. ప్రజలు నిన్ను అసహ్యించుకుంటున్నారు. నీకు పోయే కాలం దాపురించింది. నీ ప్రాణాలకే ముప్పు. అది నీ సోదరి అష్టమ గర్భ రూపంలో. బ్రహ్మర్షి చెప్పిన మాటలు మరిచావా? ఓరి శిశుహంతక, ఇక దుశ్చేష్టలు మాను. ప్రజలకు హితము చేయి. భగవంతుణ్ణి స్మరించుకో. దేవకి అష్టమ గర్భం, దేవకి అష్టమ గర్భం, దేవకి అష్టమ గర్భం నీ నాశన హేతువు. నాయనా కంస, నేను విన్నది నిజమేనా? అక్షరాలా నిజం తండ్రి. దేవకి పుత్రుడు నా మరణకారకుడు. నా జాగ్రత్తలో నేనున్నాను, అంతే. కుమారా, ఇది అన్యాయం నాయనా. దీనికి నా అనుజ్ఞ లేదు. ఇకపై మీ ఆజ్ఞల అవసరం మాకుండదు. అన్నీ మానవే. మొదటి పెట్టే కదా, దయ చూపించన్నా. నందరాజా, రాను రాను ఆ కంసుని ఆగడాలు మితిమీరుతున్నాయి. అవును, పసికోనలను చంపే పైశాచికత్వం జుగుప్స కలిగిస్తోంది. వసుదేవుడు నాకు ఆప్తమిత్రుడు. ఆ దేవకీదేవి గర్భశోకం చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్నది. మీరు చెప్పేదంతా నిజమే.
కాని మనం కంసునికి ఎదురు చెప్పలేం. మనం అక్రూరుని సాయం తీసుకోవటం మంచిదని నా ఉద్దేశం. ఏమంటారు? ఉగ్రసేన మహారాజులకు ప్రణామాలు. అక్రూరా, చూశావా, నా తనయుడే నన్ను బందీ చేశాడు. ఎన్ని అక్రమాలు చేస్తున్నాడో వింటుంటే ఒళ్ళు జలధరిస్తోంది. మహారాజా, విధి బలీయమైనది. దేవకి 7 గర్భాలని రాకుమారుడు నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. అష్టమ గర్భాన్ని రక్షించాల్సిన బాధ్యత మనపై ఉందని వ్యాసులవారు చెప్పారు. అక్రూరా, నా కుమారునికి కీడు తప్పదంటావా? ప్రభు, మన్నించండి. చీడను పోగొడితేనే పైరు బాగా ఎదిగి పంట బాగా పండుతుంది. ప్రజాకంటకుడు సమసిపోతేనే ఆ జాతి ప్రగతిలో నడుస్తుంది. ప్రజలు సంతసిస్తారు. మనం నిమిత్తమాత్రులం. వసుదేవుని హెచ్చరించడం మాత్రం మర్చిపోకండి. ప్రభు, సెలవు. మగబిడ్డ నీకు కీడు కలిగిస్తాడన్నారు. ఇది ఆడపడుచు, నీకు మేనకోడలు. ఇప్పటికే 7 బిడ్డల్ని నిర్దాక్షిణ్యంగా వధించావు. కనికరించు. పుత్ర సంతానం నాకు ఎలాగూ లేదు. ఈ పుత్రికను దానం చేసి పుణ్యం కట్టుకో. తల్లి కావాలనే నా కలను నెరవేర్చవా? ఆడు మగు
ఇది నా పాలిట యమదూత. అడ్డుతలకు. ఇప్పుడే దీనిని చంపి నన్ను నేను రక్షించుకుంటాను. హ్మ్. కంసా, నన్నే చంపాలనుకున్నావు కదరా భ్రష్టుడా! నేనెవరో తెలుసా? యోగమాయను, దురహంకారి. నన్ను నీలాంటి కంసులు వేనవేరులుగా వచ్చినా చంపలేదు. నీ పాపాలు పండినాయి. నిన్ను చంపేవాడు వ్రేపల్లెలో ఉన్నాడు. నిన్ను చంపేవాడు వ్రేపల్లెలో ఉన్నాడు. మహారాజా, బయట జనమంతా మీ చర్యను గర్హిస్తూ నిలబడి ఉన్నారు. ఇప్పుడు మీరేం చేసినా జనం తిరుగుబాటు తథ్యం. తొందరపాటు వద్దు. నేనెవరో తెలుసా? యోగమాయను, నీ పాపాలు పండినాయి. నిన్ను చంపేవాడు వ్రేపల్లెలో ఉన్నాడు. పూతన, ప్రభు, ఆనతి. నీ ప్రభు భక్తికి మెచ్చి నీకు ఒక ముఖ్యమైన పని అప్పగించాలని పిలిపించాను. ఆనతి వండి దొరా, ప్రాణాలైనా వడ్డీ ఆ కార్యం నెరవేరుస్తాను. సరే, అయితే ఇలా రా. దొరా, నా పాలు విషపూరితం. వ్రేపల్లెలోని పిల్లలందరికీ ఆ కాలకూటం త్రాగించి వాళ్ళందరినీ అంతమొందించి వస్తా. ఫళా పూతన ఫళ. చక్కని ఆలోచన. మరింత చక్కగా నిర్వర్తించాలి సుమా. అలాగే ప్రభు, సెలవు. ఎవరమ్మా నువ్వు? నా పేరు దేవి. మీ బిడ్డడు ఎంతో ముద్దుగా అందంగా ఉన్నాడని అనుకుంటుంటే ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. నాకు పిల్లలంటే ఎంతో మక్కువ. ఒక్కసారి నీ బిడ్డని చూడనివ్వవు? అమ్మో, ఈ రాక్షసి మాయా రూపంలో మన కన్నయ్యని ఏదో చేద్దామని ప్రయత్నించుంటుంది. అవును, చూడు ఎంత ఘోరమైన రూపమో. అంతా దేవుని దయ. కృష్ణయ్యకి ఏమీ కాలేదు. యశోదాదేవి, కన్నయ్యకి దిష్టి తీయించమ్మా. పిల్లవాణ్ణి ఒంటరిగా వదిలి వెళ్లొద్దు యశోద. చూసావా ఎంత ప్రమాదం తప్పిందో? ఇదంతా ఆ కంసుని దురాగతమే. మనం జాగ్రత్తగా ఉండాలి సుమా.
స్వామి నీ నీ వలన వలన మేము శాప శాప విముక్తులమైనాము. విముక్తులమైనాము. కృతజ్ఞత. కృతజ్ఞతలు. అయ్యో నేనెంత పాపిష్టిదాన్ని. కన్నయ్యని రోటికి కట్టేశాను. అవును, ఆ రోలుని ఎలా లాగగలిగాడో? అంతా మాయగా ఉంది. అమ్మా అమ్మా, తమ్ముడు మన్ను తింటున్నాడు. ఆ అవునా? ఏది చూద్దాం పదా. కన్నయ్య, ఇంటి నిండా పాలు, పెరుగు, వెన్న నువ్వు తిన్నంతున్నాయి. మన్నెందుకురా కన్నా తింటావు? అమ్మా, నేను మన్నెందుకు తింటాను? అన్న అబద్ధాలు చెప్తున్నాడు. కావాలంటే నా నోరు వాసన చూడు. మడుగు వదిలి వేరెక్కడికైనా వెళ్ళిపో. అలాగే స్వామి. ఆనందంగా స్నానం చేసి ఆ గోపికలను ఆందోళనకు గురి చేస్తాను. ఎలా కృష్ణ? ఏముంది, వారికి తెలియకుండా వారి వస్త్రాలను దాచేస్తాను. గొల్లపామలారా, స్నానం చేసిన తర్వాత ఇంటికి ఎలా వెళ్తారు? ఓహో కృష్ణ, వచ్చావా? స్నానం చేయకముందు ఎలా వచ్చామో అయ్యాక అలాగే వెళ్తాం. అవునా? మరి మీ బట్టలు నా దగ్గరున్నాయి కదా? వెన్న ముద్దలే కాకుండా మా బట్టలు కూడా దొంగిలిస్తావా? తప్పేముంది, అయినా దొంగిలించాలా? అక్కడున్న వాటిని తీసుకున్నాను.
చేయాలి? కృష్ణ, ఇంద్రుడు మేఘాల్ని పంపి వర్షాలు కురిపిస్తాడు. వర్షాల వల్ల పచ్చిక సమృద్ధిగా ఉండి గోగణం పరిపుష్టిగా ఉంటుంది. ఇంద్రుడికి కృతజ్ఞతా సూచకంగా ఈ యాగం చేస్తున్నాం. కానరాని దేవతలకు పూజ చేసే కంటే మన చుట్టూ ఉండే ప్రకృతికి పూజ చేయటం మంచిది. గోవర్ధనగిరి, గోమాతలు, విప్రోత్తములు, వేదాలు, సాధువులు అన్ని పూజనీయములే. గోవర్ధనగిరి విష్ణు వక్షస్థలం. దాన్ని పులస్యముని ఇక్కడికి తెచ్చాడు. కాబట్టి ఈ గిరిని పూజించడం మన స్వధర్మం. అదే నా అభిమతం. నందనందన, చిన్నవాడివైనా నీ ఆలోచన బేష్. గోవర్ధనగిరికే పూజలు చేద్దాం. అలాగే చేద్దాం. రాజా, ఏమిటి కుంభవృష్టి? మునిపెన్నడు మనం కని విని ఎరగని రీతిలో ఈ జలప్రళయం ఏమిటి? గోవర్ధనగిరికి పూజలు చేసి తనకు పూజలు చేయలేదని ఇంద్రునికి మనపై కోపం వచ్చిందేమో. కృష్ణ, ఈ ప్రకృతి వైపరీత్యాల నుంచి మన ప్రజలను రక్షించాలి. అవును నందనందన, నువ్వే రక్షించాలి. మీరు అధైర్యపడవద్దు. రండి, నేను ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తుతాను. మనందరం మన గో సంపదతో సహా దాని కింద హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. అక్రూర, అందరూ క్షేమమే కదా? దేవకీ వసుదేవులు ఎలా ఉన్నారు? వృద్ధరాజు ఉగ్రసేనుడు కుశలమే కదా? ఎల్లరూ సుఖులే. నన్ను బలరామకృష్ణులను మధురకు తోడ్కొని రమ్మని కంసుడు పంపించాడు. తను శ్రీకృష్ణుని చంపేందుకు ఎన్ని మాయోపాయాలు పన్నినా సఫలం కాలేదు. మరో ప్రక్క శ్రీకృష్ణుని లీలలు విని ప్రజలు అతనిని పరమాత్మునిగా భావిస్తున్నారు. అది కంసునికి కంటగింపుగా ఉన్నది. మరి బలరామకృష్ణులకు ఆపద రాదు కదా? నందరాజా, బలరామకృష్ణులు సామాన్యులు కారు, సాక్షాత్ భగవత్ స్వరూపులు. ఈ మాట వేదవ్యాసులే సెలవిచ్చారు. కంసుడు తన వినాశనాన్ని కోరి తన దగ్గరకు పిలిపించుకుంటున్నాడు. బలరామకృష్ణుల వలన అతని అంతం జరిగి తీరుతుంది. యాదవులకు బానిసత్వం తొలగిపోతుంది. అదీ కాక రాజాజ్ఞ ధిక్కరించే స్థితిలో మనం లేముగా. అలాగే కానియండి, బలరామకృష్ణులను మధురకు తోడ్కొని వెళ్ళండి.
ఏమైంది స్వామి? ఎందుకు ఆమెను అవమానిస్తున్నారు ఆ అధములు. అయ్యో, ఇప్పుడెలా? నేను ఆమె మాన సంరక్షణార్థం వస్త్రాలను ప్రసాదించాను. ధర్మజ, జరిగినదేదో జరిగినది. ఈ అరణ్యవాసమే మీ పాలిట వరమై మిమ్మల్ని శక్తివంతులను చేస్తుంది. అర్జున, నీవు హిమాలయాలకు వెళ్ళి శివుని గురించి తపస్సు చేసి అతణ్ణి ప్రసన్నం చేసుకుని పాశుపతాస్త్రం సంపాదించు. అటులనే బావా. భీమా, ఈ అరణ్యవాసాన అందరికీ నీవే రక్షగా ఉండాలి. అలాగే కృష్ణ. కృష్ణ, నీ అండతో అరణ్య అజ్ఞాతవాసాలు పూర్తి చేసుకున్నాం. మా రాయబారిగా నువ్వు కౌరవుల వద్దకు వెళ్ళి మా రాజ్యం మాకిమ్మని మా మాటగా వారికి చెప్పు. అలాగే ధర్మజ. రాజా, ధర్మబద్ధులైన పాండవులకు ధర్మంగా వారికి చెందవలసిన రాజ్యాన్ని తిరిగి ఇవ్వడం ధర్మం. మాధవ, నువ్వు అందరి మంచి కోరేవాడివి. నీ మాట మేము తప్పక పాటిస్తాము. కృష్ణ, ఎవరి వాటా ఎవరికివ్వాలి, ఎందుకివ్వాలి? ఓడిపోయిన వారికి ఇవ్వటం ధర్మమేనా? సూదిమున మాత్రం నేలను కూడా వారికి ఇవ్వం. సుయోధన, వాటాల కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. పాండవులకు న్యాయంగా చెందాల్సిన రాజ్యం ఇచ్చేస్తే అందరికీ మంచిది. కృష్ణ, రాయబారానికి వచ్చి భయపెడుతున్నావా? యుద్ధం వస్తే మరీ మంచిది. మా పరాక్రమాలతోనే రాజ్యం మా సొంతం చేసుకుంటాం. ఇది మా మాటగా పాండవులకు తెలియజేయి. అటులనే దుర్యోధన, యుద్ధం నీ అభిమతమే అయితే అలాగే కాని. ఇక నాకు సెలవు. కృష్ణ, అంతా నా వాళ్ళు. వాళ్లతో నేను యుద్ధం చేసి సాధించిన ఈ రాజ్యం నాకెందుకు? అర్జున, చంపేదెవరు, చచ్చేదెవరు? అంతా నేనే, అన్నీ నేనే. నీవు నిమిత్తమాత్రుడివి. విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు. కర్తవ్యాన్ని అనుసరించి నడు, భారాన్ని నా మీద వెయ్యి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సావ్య, మీరు గొప్పరు కదా. దీనికి ఆడపిల్ల పుట్టుద్దా మగపిల్లగాడా చెప్పండి సావ్య. మీ యాదవ కులానికి ముసలం పుడుతుంది. మీరందరూ ఆ ముసలంతో కొట్టుకుని చస్తారు. మునిశాపం తప్పించడం అసాధ్యం. మీరు ఈ ముసలాన్ని అరగదీసి సముద్రంలో కలపండి.